ఈరోజు మనం భారత్లో ప్రణాళికల గురించి మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ప్రణాళికల్లో చాలా రకాల టైప్స్ ఉన్నాయి. కాకపోతే మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసిన ప్రణాళికల్లో మేజర్వి 3 టైప్స్ అనమాట. ఓకే, అందులో ఫస్ట్ది పంచవర్ష ప్రణాళికలు, అంటే 5 years ప్లాన్స్. ఇది మనందరికీ తెలిసిందే. ఓకే, ఒక 5 yearsకి టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని వాటిని అచీవ్ చేయడానికి ట్రై చేయడం. నెక్స్ట్ వార్షిక ప్రణాళికలు, అంటే 1 year ప్లాన్స్. ఈ 5 years ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు తక్కువ వ్యవధిలో టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని వాటిని అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు. అలా 1 year కానీ అచీవ్ చేయడానికి ట్రై చేస్తే వాటిని వార్షిక ప్రణాళికలు అంటామంటాం. ఇవి చిన్న ప్లాన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ నిరంతర ప్రణాళికలు, అంటే రోలింగ్ ప్లాన్స్. ఈ రోలింగ్ ప్లాన్స్కి ఫిక్స్డ్ టైం లైన్ అంటే ఏముండదు. ఓకే, మన టార్గెట్ని అచీవ్ అయ్యే వరకు అలా కంటిన్యూ చేస్తూ అప్డేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, ఇలాంటి ప్రణాళికల్ని నిరంతర ప్రణాళికలు అంటాం. ఈ నిరంతర ప్రణాళికల్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే గున్నార్ మిర్దాల్ అనే ఆయన. ఓకే, ఇవి జనతా గవర్నమెంట్ టైంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ టైం వచ్చినప్పుడు నిరంతర ప్రణాళిక గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికల గురించి చూద్దాం ఈరోజు క్లాస్లో. ఓకే, ఈ పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలకి టైం లైన్ ఉంటుంది కాబట్టి వాటిని కాల వ్యవధి ప్రణాళికలు అంటాం అనమాట. ఓకే, ఈ కాల వ్యవధి ప్రణాళికల్లో వార్షిక ప్రణాళికలు అంటే బాగా చిన్న సైజ్ అనమాట. అంటే 1 year వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి వాటిని స్వల్పకాలిక ప్రణాళికలు అంటాం. ఈ పంచవర్ష ప్రణాళికల్ని మధ్యకాలిక ప్రణాళికలు అంటాం. అంటే 3 to 5 years ఉంటే వాటిని మధ్యకాలిక ప్రణాళికలు అని చెప్తాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పంచవర్ష ప్రణాళికని దగ్గర నుంచి చూద్దాము. ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసామంటే 1951 to 56 వరకు ఇంప్లిమెంట్ చేసాము. ఓకే, ఆ టైంలో ఇండియన్ ఎకానమీ ఏ స్టేట్లో ఉందో మనం ఇంతకుముందు క్లాసెస్లో చెప్పుకున్నాం కదా. ఓకే, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ని కూడా మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. ఓకే, సో ఆబ్వియస్గా ఏంటంటే వాళ్ళు మన మీద వాళ్ళ ఆధిపత్యం కింద ఉండేది అనమాట, కంట్రోల్ కింద ఉండేది. మాట్లాడితే ప్రైస్ని పెంచేసేవాళ్ళు. సో మనకి చాలా ప్రాబ్లం వచ్చేది. ఓకే, సో ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మన ఫుడ్ మనమే తయారు చేసుకొని ఫుడ్ గురించి వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఫస్ట్ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత దేనికి ఇచ్చామంటే వ్యవసాయ రంగానికి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇలా వ్యవసాయ రంగానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి దీన్ని వ్యవసాయ ప్రణాళిక అంటాం అనమాట. ఇక్కడ వ్యవసాయ రంగానికి మెయిన్ ఇంపార్టెన్స్ అంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయడం. సో దానికోసం ఏం చేశారంటే ఇరిగేషన్, నీటిపారుదల సౌకర్యాలని పెంచడానికి ట్రై చేసాము. అట్ ది సేమ్ టైం పవర్ ప్రాజెక్ట్స్ని కూడా డెవలప్ చేయడానికి ట్రై చేసాము. ఓకే, ఈ రెండు ఎందుకు చేసామంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి. ఓకే, ఈ ప్లాన్కి మూలం ఎవరిదంటే హొరాడ్ డోమర్ నమూనా అంటాం అనమాట. హెచ్డి నమూనా అని కూడా అనొచ్చు. ఇక్కడ హొరాడ్ డోమర్ అనే 2 ఆర్థికవేత్తలు ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్ కాబట్టి దీన్ని హొరాడ్ డోమర్ నమూనా అంటాము. ఓకే, సో ఈ ప్లాన్ యొక్క మెయిన్ హైలైట్ ఏంటంటే వీళ్ళు చెప్పింది ఎకనామిక్ గ్రోత్ రేటు సేవింగ్ అండ్ క్యాపిటల్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పడం జరిగింది. అంతకుమించి వీటి డెప్త్కి వెళ్ళడం మనకి అనవసరం కాబట్టి ఓకే, జస్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి పంచవర్ష ప్రణాళికకి మూలం హొరాడ్ డోమర్ నమూనా. ఈ నమూనా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఎక్కువ ఇంప్రెస్ చేసింది. సో ఆయన దీన్ని బేస్ చేసుకుని మన మొదటి పంచవర్ష ప్రణాళికని డెవలప్ చేయడానికి హెల్ప్ చేశారనమాట. ఓకే, సో మూలం వచ్చేసి హెచ్డి నమూనా. హెల్ప్ చేసింది ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దీని అంచనా వ్యయం ఎంతంటే 2069 కోట్లు. కాకపోతే యాక్చువల్గా ఆయన ఖర్చు ఎంతంటే 1960 కోట్లు. ఓకే, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మనం. ఈ ఖర్చులో అధిక కేటాయింపు అంటే 31% వరకు వ్యవసాయం ఇంకా నీటిపారుదల మీద పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ ప్రణాళిక కాబట్టి మనం పెద్దగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. సో వృద్ధి రేటు లక్ష్యం ఎంత పెట్టుకున్నాము అంటే 2.1% పెట్టుకున్నాము. కాకపోతే అనుకున్న దానికంటే ఎక్కువే సాధించగలిగాం అనమాట, 3.6%. కానీ కాకపోతే ఇక్కడ చిరంజీవి సార్ బుక్లో ఏమైందంటే పేజ్ నెంబర్ 750లో 3.6 అని ఉంది, పేజ్ నెంబర్ 6లోనేమో 4.6 అని ఉంది. ఓకే, సో యాక్చువల్ది ఏంటంటే 3.6% గ్రోత్ రేటు సాధించడం జరిగింది. ఓకే, సో అనుకున్న దానికంటే ఎక్కువ గ్రోత్ రేట్ని సాధించాం కాబట్టి ప్రణాళిక సక్సెస్ అయిందని చెప్తాం అనమాట. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రణాళిక కాబట్టి అప్పటిదాకా మనకి ఎకనామికల్గా ఎటువంటి గ్రోత్ లేదు కాబట్టి ఆబ్వియస్గా ఈ ప్రణాళిక సక్సెస్ అయింది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రణాళికలో చాలా ప్రాజెక్టులు, పరిశ్రమలు స్థాపించడం జరిగింది. ఓకే, వీటిలో ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఏంటంటే మన ఏపీలో నాగార్జున సాగర్ డ్యామ్ని ఈ టైంలోనే స్టార్ట్ చేయడం జరిగింది.
దీంతో పాటుగా బాక్రా నంగల్, హీరాకోడ్, దామోదర్ వ్యాలీ ఇలాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులన్నీ కూడా ఈ టైంలోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మాష్కండ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ కూడా ఈ టైంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్సే కాకుండా కొన్ని పరిశ్రమలు, సేంద్రియ ఎరువుల కర్మాగారం కానీ, చిత్రంధన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ కానీ, టెలిఫోన్ పరిశ్రమ కానీ, నెక్స్ట్ వైజాగ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ టైంలోనే స్థాపించడం జరిగింది. ఓకే, సో మేజర్ ప్రాజెక్టులన్నీ కూడా ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్స్లోనే స్థాపించడం జరిగింది. కొన్ని సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో కూడా స్థాపించడం జరిగింది. కానీ మెయిన్ ఏంటంటే మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లోనే ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్థాపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రణాళిక యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఈ ప్రణాళిక టైంలో మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే సిడిపి, సమాజ అభివృద్ధి కార్యక్రమం అంటాము, 1952లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేశారు 1951లో. నెక్స్ట్ కుటుంబ నియంత్రణ, నెక్స్ట్ జాతీయ ఆదాయ విధానం, జాతీయ విస్తరణ సేవల పథకం, నెక్స్ట్ ఎస్బీఐ నేషనలైజేషన్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక టైంలోనే ఇంప్లిమెంట్ చేశారనమాట. ఓకే, సో ఈ ప్రణాళిక సక్సెస్ అయింది అని ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. సో సక్సెస్ అయ్యి ఇండియాలో ప్రణాళిక యుగాన్ని స్థాపించడానికి ఇది దోహదం చేసిందనమాట, ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది 51 to 56. ఓకే, అలాగే కంప్లీట్ సక్సెస్ అని కూడా చెప్పలేదు, కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి. వాటిలో మెయిన్ ఏంటంటే ఇది వ్యవసాయం మీద ఎక్కువ ఫోకస్ చేసి పరిశ్రమలను నిర్లక్ష్యం చేసింది. ఓకే, ఇక్కడ పరిశ్రమలు నిర్లక్ష్యం చేసినట్టే టోటల్గా అవాయిడ్ చేయలేదు, వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమల్ని స్థాపించాం, చాలా పరిశ్రమల్ని, కాకపోతే ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని చెప్తారు. ఓకే, సో నెక్స్ట్ వ్యవసాయం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం కాబట్టి జాబ్ క్రియేషన్ మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు, సో నిరుద్యోగం కూడా పెరిగింది. ఓకే, సో ఇది మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 to 56. నెక్స్ట్ రెండవ పంచవర్ష ప్రణాళిక, ఇది 56తో ఇది ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక ఎండ్ అయింది కదా. సో నెక్స్ట్ 56 నుంచి 61 వరకు 5 ఇయర్స్ కదా, ఈ 5 ఇయర్స్ రెండవ పంచవర్ష ప్రణాళిక. ఫస్ట్ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం మీద ఫోకస్ పెట్టి క్లిక్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఇంకా మిగిలింది పారిశ్రామిక రంగం. ఓకే, సో పారిశ్రామిక రంగం మీద ఫోకస్ చేయడం జరిగింది రెండవ పంచవర్ష ప్రణాళిక. ఓకే, ఇది పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగం, రెండవ పంచవర్ష ప్రణాళిక పారిశ్రామిక రంగం. ఓకే, పారిశ్రామిక రంగం అంటే ఇక్కడ కుటీర పరిశ్రమలు అలాంటివి కాదు, భారీ పరిశ్రమలు అనమాట. ఓకే, భారీ పరిశ్రమ మీదే ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, అందుకని దీన్ని ఏమంటామంటే పరిశ్రమలు రవాణా ప్రణాళిక అంటాం. ఓకే, ఇలా ఎందుకంటే పరిశ్రమ స్థాపిస్తే సరిపోదు, వాటికి ట్రాన్స్పోర్టేషన్ కూడా కావాలి కదా, అంటే ఒక చోట నుంచి వేరే చోటకి సరుకులు రవాణా కూడా చేయాలి కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని పరిశ్రమలు రవాణా ప్రణాళిక అంటాం. దీనికి మూలం ఏంటంటే పీసీ మహల్నబీస్ నమూనా. ఈ పీసీ మహల్నబీస్ నమూనాలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈయన ర్యాపిడ్ లాంగ్ టర్మ్ గ్రోత్ రేట్ కావాలంటే ఎకానమీకి హెవీ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పాడు. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని రెండవ పంచవర్ష ప్రణాళిక ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ రెండవ పంచవర్ష ప్రణాళికకి అంచనా వ్యయం ఎంతంటే 4,800 కోట్లు, వాస్తవంగా అయిన ఖర్చు 4,672 కోట్లు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భారీ పరిశ్రమల మీద ఎక్కువ ఫోకస్ చేశాం కాబట్టి భారీ పెట్టుబడులకు ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ భారీ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని బోల్డ్ ప్లాన్ లేదంటే ధైర్యంతో కూడిన ప్రణాళిక అంటాం అన్నమాట. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మేజర్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక టైంలో స్థాపించామని. నెక్స్ట్ ఇది పారిశ్రామిక రంగం మీద ఎక్కువ ఫోకస్ చేశాం కాబట్టి సెకండ్ పంచవర్ష ప్రణాళిక టైంలో కూడా కొన్ని ఫ్యాక్టరీస్ స్థాపించడం జరిగింది. అందులో మెయిన్ ఏంటంటే ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ మూడు ఉక్కు ఫ్యాక్టరీస్ కూడా స్థాపించింది సెకండ్ పంచవర్ష ప్రణాళిక టైంలో. అవి ఏంటంటే రూర్కెలా ఉక్కు ఫ్యాక్టరీ అంటే ఒరిస్సాలో ఉంది ఇది. దీన్ని ఎవరు సహకారంతో స్థాపించారంటే పశ్చిమ జర్మనీ. ఓకే, రూర్కెలా పశ్చిమ జర్మనీ సహకారంతో స్థాపించారు. నెక్స్ట్ బిలాయ్ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది ఛత్తీస్గఢ్లో, దీన్ని రష్యా సాంకేతిక సహకారంతో స్థాపించడం జరిగింది. బిలాయ్ ఉక్కు ఫ్యాక్టరీ రష్యా సాంకేతిక సహకారం. నెక్స్ట్ దుర్గాపూర్ ఉక్కు ఫ్యాక్టరీ వెస్ట్ బెంగాల్లో ఉంది, దీన్ని ఇంగ్లాండ్ సాంకేతిక సహకారంతో స్థాపించడం జరిగింది. ఓకే, సో ఈ 3 ఉక్కు ఫ్యాక్టరీలని ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
ఎవరి సహకారంతో స్థాపించారని కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, రూర్కెలా పశ్చిమ జర్మనీ, పిలాయ్ రష్యా, దుర్గాపూర్ ఇంగ్లాండ్. ఓకే, నెక్స్ట్ ఈ 3 కాకుండా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనే ఒక ఫ్యాక్టరీని కూడా స్థాపించడం జరిగింది. ఎక్కడంటే తమిళనాడులో స్థాపించడం జరిగింది. ఇక్కడ లిగ్నైట్ అంటే దీన్ని బ్రౌన్ కోల్ అంటాము. ఈ ఫ్యాక్టరీని కూడా 2వ పంచవర్ష ప్రణాళిక టైంలోనే స్థాపించడం జరిగింది. ఇవి కాకుండా హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ రాంచీలో స్థాపించడం జరిగింది. ఓకే, పరిశ్రమల మీద ఎక్కువ ఫోకస్ కాబట్టి ఈ మెయిన్ భారీ పరిశ్రమల్ని స్థాపించడం జరిగింది. ఈ 2వ పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటు టార్గెట్ ఎంత పెట్టుకున్నామంటే 4.5% పెట్టుకున్నాము, కానీ సాధించింది 4.1%. ఓకే, అనుకున్నంత సాధించలేదు. ఎందుకు సాధించలేదంటే ఇది శక్తికి మించిన ప్రణాళిక అనమాట. ఓకే, ఆ టైంలో మన శక్తికి మించిన ప్రణాళిక కాబట్టి ఫస్ట్ ప్రణాళిక సక్సెస్తో టార్గెట్ రేట్ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి సాధించలేకపోయాం. ఓకే, అలా అనేది ఫెయిల్డ్ ప్రణాళిక అని చెప్పలేం. ఓకే, ఎందుకు చెప్పలేమంటే భారత్లో పారిశ్రామికీకరణకి పునాది వేసింది ఈ 2వ పంచవర్ష ప్రణాళిక. ఓకే, అట్ ది సేమ్ టైం సామ్యవాద రీతి సమాజ స్థాపనకు కూడా ఇది బాగా దోహదం చేసింది. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పొచ్చు 2వ ప్రణాళిక. ఓకే, ఫస్ట్ ప్రణాళిక అయితే బాగా సక్సెస్ అయింది, 2వ ప్రణాళిక పెద్దగా సక్సెస్ కాలేదు, కానీ మనకి పారిశ్రామిక రంగానికి పునాది వేసిందని చెప్పొచ్చు ఇండియాలో. నెక్స్ట్ 3వ పంచవర్ష ప్రణాళిక, ఇది 61 to 66. ఓకే, దీనికి ప్రాధాన్యత ఏంటంటే వ్యవసాయ రంగం, పరిశ్రమలు రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి దీన్ని సంతులిత ప్రణాళిక అంటాం. ఓకే, దీని లక్ష్యం ఏంటంటే స్వయం సమృద్ధి, సెల్ఫ్ రిలయన్స్. దీన్ని అశోక్ మెహతా నమూనాని బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ అశోక్ మెహతా నమూనా దేన్ని బేస్ చేసుకుందంటే, దేని నుంచి ఇంప్రెస్ అయిందంటే గాడ్గిల్ ఫార్ములా అంటాం. ఓకే, ఈ గాడ్గిల్ అనే ఆయన ఎవరంటే ఫస్ట్ క్రిటిక్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అంటే ఇండియన్ ప్లానింగ్కి ఫస్ట్ విమర్శకుడు ఈ గాడ్గిల్ అనే ఆయన. ఓకే, ఈయన చెప్పింది ఏంటంటే ఇంతకుముందు ప్రణాళికలన్నింటిలోనూ కూడా ఓవర్ కంట్రీని ఫోకస్ చేసాము, సో దానివల్ల అనుకున్న లక్ష్యాలని పూర్తిగా సాధించలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన ప్రిఫరెన్స్ని స్టేట్ వైజ్ ఇద్దాం. ఓకే, అంటే కొన్ని స్టేట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని స్టేట్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో అలా ఇచ్చి చూద్దాము, అప్పుడు ఇంకా డెవలప్మెంట్ బాగుంటుందని ఈయన చెప్పడం జరిగింది. ఆ ప్రిఫరెన్స్ అనేది ఏ రకంగా ఇస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్, కొన్ని స్టేట్స్ ఉన్నాయి కదా వెనుకబడిన స్టేట్స్, మన రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ఆ స్టేట్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇద్దాం. అటువంటి ఏంటంటే అస్సాం, జేఎండ్కే, జమ్మూ అండ్ కాశ్మీర్, నాగాల్యాండ్. ఓకే, ఈ 3 స్టేట్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని ముందు డెవలప్ చేయడానికి చూద్దాం, అంటే మెయిన్ ఇంపార్టెన్స్ వీటికి ఇద్దాం అనమాట. ఓకే, వీటిని తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేద్దామంటే 60% పాపులేషన్ బేస్ చేసుకుని చూద్దాము. నెక్స్ట్ 7.5% ట్యాక్స్ని బేస్ చేసుకొని, 25% పెర్ క్యాపిటల్ స్టేట్ ఇన్కమ్ని బేస్ చేసుకొని, నెక్స్ట్ 7.5% స్పెషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండివిజువల్ స్టేట్స్, అంటే స్టేట్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుని డివైడ్ చేద్దామని చెప్పి ఈ గాడ్గిల్ ఫార్ములా చెప్పిందనమాట. ఇదంతా మనకి ఎగ్జామ్లో అయితే పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ నాలెడ్జ్ చెప్తున్నాను అంతే. ఓకేనా, సో సింపుల్గా 3rd పంచవర్ష ప్రణాళికలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అశోక్ మెహతా నమూనా బేస్డ్ ఆన్ గాడ్గిల్ ఫార్ములా. దీని అంచనా వ్యయం 7,500 కోట్లు, కానీ వాస్తవంగా ఖర్చు అయింది ఎంతంటే 8,577 కోట్లు. ఓకే, సో ఈ ప్రణాళిక టైంలో స్థాపించిన పరిశ్రమ ఏదంటే బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమని స్థాపించడం జరిగింది జార్ఖండ్లో. ఓకే, ఎవరి సాంకేతిక సహకారంతో అంటే రష్యా సాంకేతిక సహకారంతో స్థాపించడం జరిగింది. ఇక్కడ వృద్ధి రేటు టార్గెట్ ఎంత పెట్టుకున్నాం అంటే 5.6% పెట్టుకున్నాం, కానీ యాక్చువల్గా సాధించింది ఎంతంటే 2.8% మాత్రమే. ఓకే, అంటే ఈ ప్రణాళిక దారుణంగా విఫలమైంది, లేదంటే అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు 3rd ప్రణాళిక. దీని విఫలానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో మేజర్ కారణాలు ఏంటంటే యుద్ధాలు. ఓకే, ఈ ప్రణాళిక టైంలోనే మనం చైనాతోనూ పాకిస్తాన్తోనూ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఓకే, బార్డర్ ఇష్యూస్తో చైనాతోనేమో 1961 to 62 యుద్ధం జరిగింది, నెక్స్ట్ పాకిస్తాన్తోనేమో 65 to 66 యుద్ధం జరిగింది. ఓకే, ఈ యుద్ధాల వల్ల ఏంటంటే ఆబ్వియస్గా మనం ఈ ప్రణాళిక కేటాయించిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రక్షణ రంగానికి మళ్లించడం జరిగింది. ఓకే, సో ఈ ప్రణాళికలకి మనం పెట్టవలసినంత అమౌంట్ పెట్టలేకపోయాం. ఓకే, అది మెయిన్ రీజన్ అనమాట ఈ ప్రణాళికలు విఫలం కావడానికి. నెక్స్ట్ కరువు, 2 సంవత్సరాల దారుణమైన కరువు వచ్చింది మన ఇండియాలో.
ఈ ప్రణాళిక ఎండ్ అయ్యే టైంకి 1965 to 66. దీనివల్ల కూడా ఈ ప్రణాళిక అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఓకే, నెక్స్ట్ ఈ రెండు కాకుండా ప్రధానుల మరణాలు. ఈ ప్రణాళిక టైంలోనే మనకి ఇద్దరు ప్రధానులు చనిపోవడం జరిగింది, నెహ్రూ నెక్స్ట్ శాస్త్రి. ఓకే, సో ఈ రీజన్స్ వల్ల ఏంటంటే మనకి ఈ ప్రణాళిక దారుణంగా విఫలమైందనమాట, 3వ పంచవర్ష ప్రణాళిక. ఓకే, నెక్స్ట్ ఈ 3వ పంచవర్ష ప్రణాళిక విఫలమైన తర్వాత 4వ పంచవర్ష ప్రణాళికకి అప్పుడే మొత్తం స్కెచ్ రెడీగా పెట్టేశారనమాట. అంటే టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని అసలు ఏ ఏ రంగాల మీద ఫోకస్ చేయాలి, ఎంతవరకు ఫోకస్ చేయాలి అన్నీ కూడా టార్గెట్స్ ఆల్రెడీ ఫిక్స్ చేశారు. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మన దగ్గర మనీ లేదు. ఓకే, యుద్ధాల వల్ల అయితే కానీ లేదంటే కరువు వల్ల అయితే కానీ మనం అప్పుడు ఎఫర్ట్ చేయలేకపోయాం అనమాట. నెక్స్ట్ ప్రణాళికకి 5 year ప్లాన్ని మనం ఎఫర్ట్ చేయలేకపోయాం. సో ఆ టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వార్షిక ప్రణాళికలు, ఎకనామికల్గా కొంచెం బాగుపడే వరకు వార్షిక ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, 66 నుంచి 69 వరకు కూడా వార్షిక ప్రణాళిక అంటే 1 year ప్రణాళికని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, అందుకని ఈ టైంని ఏమంటామంటే మనం ఇవి మేజర్ ప్రణాళికలు ఏమి లేవు కాబట్టి ప్లాన్ హాలిడే అంటాం, అంటే ప్రణాళిక సెలవు. వీటిని పిగ్మీ ప్రణాళికలు కూడా అని కూడా అంటాం, అంటే పొట్టి ప్రణాళిక అనమాట. 1 year ప్లాన్స్ కాబట్టి వీటిని పిగ్మీ ప్రణాళికలు లేదంటే ఈ సీజన్ని ప్లాన్ హాలిడే లేదా ప్రణాళిక సెలవు అంటాం. ఈ ప్రణాళిక సెలవు అనేది కాంప్లిమెంట్ కాదు, యాక్చువల్గా ఏంటంటే రివ్యూవర్స్ నెక్స్ట్ అపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టిన పేరు అనమాట ఈ ప్రణాళిక సెలవు అనేది. ఈ గవర్నమెంట్ అనేది 5 year ప్లాన్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది, ఇట్స్ షేమ్ ఆన్ గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు పెట్టే నిక్నేమ్ అనమాట ఇది, ప్లాన్ హాలిడే కానీ పిగ్మీ ప్రణాళికలు అని కానీ. ఓకే, ఈ వార్షిక ప్రణాళికలు అంతటికీ కలిపి అయిన వ్యయం ఎంతంటే 6,625 కోట్లు. ఈ ప్రణాళిక లక్ష్యం ఆర్థిక వ్యవస్థలో అసమతుల్య నిర్వహణ, నెక్స్ట్ ద్రవ్యోల్బణ రహిత వృద్ధి. ఓకే, అంటే పెద్ద పెద్ద టార్గెట్స్ ఏం పెట్టుకోలేదు ఈ వార్షిక ప్రణాళికల టైంలో. సింపుల్గా మనం ఉన్న వరస్ట్ సిచ్యుయేషన్ నుంచి కొంచెం బాగుపడాలి, కొంచెం రికవర్ అవ్వాలి అని చెప్పి ఈ మైనర్ టార్గెట్ని పెట్టుకోవడం జరిగింది ఈ వార్షిక ప్రణాళికల్లో. ఓకే, వాటిని అచీవ్ చేసాము. సో అచీవ్ చేసి 1969 టైంకి నెక్స్ట్ 4th 5 year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఈ వార్షిక ప్రణాళికలు ఏంటంటే రిజల్ట్ నూతన వ్యవసాయ వ్యూహం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీని ద్వారా వ్యవసాయ అభివృద్ధి, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం జరిగింది, మెయిన్ గోధుమల్ని. ఓకే, సో ఇప్పటి వరకు మనం 3 పంచవర్ష ప్రణాళికల గురించి, వార్షిక ప్రణాళికల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో 4th 5 year ప్లాన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.